నిజామాబాద్ జిల్లాలో భానుడు భగభగా మండుతున్నాడు. ఒక్కసారిగా పెరిగిన ఎండలతో మంటెత్తిపోతోంది. వాతావరణ శాఖ కూడా నిజామాబాద్ జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది. నిజామాబాద్ జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయగా కామారెడ్డి జిల్లాకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. వచ్చే 2 రోజుల్లో ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపింది. గాలిలో తేమ శాతం పడిపోవడంతో ఎండ తీవ్రత పెరుగుతోందని వివరించారు వాతావరణ శాఖ అధికారులు. ఉక్కపోత కూడా ఎక్కువైంది. జిల్లాలో ఎండల తీవ్రతకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి బాలకుమార్ అందిస్తారు. నిజామాబాద్ జిల్లాలో ఎండలు ముదిరాయి. ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల వరకు చేరుకుంది. దీంతో వాతావరణ శాఖ అప్రమత్తం చేసింది. జిల్లాలో ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేసింది. కామారెడ్డి జిల్లాలో ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది. ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 1 నుంచి 2 డిగ్రీలు పెరిగే అవకాశం ఉంది అంటూ హెచ్చరికలు జారీ చేసింది. గాలిలో తేమ శాతం పడిపోవడంతో ఉక్కపోత కూడా పెరిగిందని చెప్తున్నారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా ఎండల తీవ్రత కొనసాగుతుంది. వేడి ఉంటుందని చెప్పి అధికారులు చెప్తున్నారు. మనతో నిజామాబాద్ జిల్లా వాతావరణ శాఖ అధికారులు జిల్లాలో వాతావరణ పరిస్థితి ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నిద్దాం. సరే, అంటే జిల్లాలో గతంతో పోల్చే వాతావరణ పరిస్థితి ఎట్లా ఉంది? ఇప్పుడు ఎండలు ఏ రోజు నుంచి ముదిరాయి? యాక్చువల్గా మనకి ఎప్పుడు అండి ఎండలు మనకు ఫిబ్రవరి ఎండింగ్ నుంచి స్టార్ట్ అవుతాయి. గ్రాడ్యువల్గా రైజ్ అవుతూ ఉంటాయి. మనకు ఇప్పుడు ప్రజెంట్ అంటే గత 2 రోజుల నుంచి గత ఒక 4-5 రోజుల నుంచి అరౌండ్ 38, 39, 40 డిగ్రీస్ వరకు రికార్డ్ అవుతున్నాయి. మొన్ననేమో 40 డిగ్రీస్ రికార్డ్ అయింది. నిన్న యాక్చువల్గా మనం చూసుకుంటే 39.7 అంటే అరౌండ్ 40 డిగ్రీస్ వరకు ప్రజెంట్ అయితే ఉష్ణోగ్రతలు రికార్డ్ అయ్యాయి. ఎట్లా తేమ శాతం ఎక్కువ ఉంటుంది, ఉక్కపోత పెరిగింది, ఎందుకు సార్ ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది? యాక్చువల్గా మనకి ఏంటంటే టెంపరేచర్ రైజ్ అయినప్పుడు గాలిలో తేమ శాతం తక్కువ ఉంటుంది. సో టెంపరేచర్ రైజ్ అవడం వల్ల అంటే తేమ శాతం తగ్గిపోవడం వల్ల మనకు ఉక్కపోత అనేది ఎక్కువ ఫీల్ అవుతూ ఉంటాం మనం. ఏ టైం నుంచి ఏ టైం వరకు ఈ ఉష్ణోగ్రతల ఎఫెక్ట్ ఉంటుంది? అంటే ఉదయం నుంచి సాయంత్రం ఏ టైంలో ఎక్కువ ఉంటుంది? జనాలకు ఏం చెప్పాలి? ఏ టైంలో తిరగద్దు, ఎట్లా ఉంటుంది? యాక్చువల్గా మనకు సమ్మర్ ఎంటర్ అవుతుందంటే ఖచ్చితంగా మనకు 11 నుంచి ఒక 5 గంటల సుమారుగా 4-5 గంటల వరకు బయటికి రాకపోవడం చాలా మంచిది. మనకు 11 గంటలకే టెంపరేచర్ అరౌండ్ 35 నుంచి 36 డిగ్రీ వరకు మనకు రికార్డ్ అవుతుంది. సో ఎందుకంటే మనకి ఏదైనా అర్జెంట్ వర్క్ ఉంటే మాత్రం మనకు దానికంటే ముందే మనము చేసుకోవడం బెటరు. ముఖ్యంగా వృద్ధులు కానీ, మహిళలు కానీ, గర్భిణీ స్త్రీలు కానీ, ఎవరైనా కానీ ఈ ఎండకు అంటే ఎక్స్పోజ్ కాకుండా బయటికి రాకుండా ఉండడం చాలా మంచిది. నిజామాబాద్ జిల్లాలో సిచ్యువేషన్ అంటే ఈ రోజు పరిస్థితి ఎట్లా ఉంది? రానున్న రోజుల్లో ఎట్లా ఉండబోతుంది ఎండలు? అంటే ఇప్పుడు మనకు ప్రజెంట్ అయితే 40 డిగ్రీస్ వరకు రికార్డ్ అయింది. రేపు ఎల్లుండి కూడా ఇలాగే 39 to 40 డిగ్రీస్ రికార్డ్ అవుతుంది. ఒక ఎల్లుండి నుంచి అంటే మనకు సౌత్ ఈస్ట్ విండ్స్ ఉన్నాయి. దానివల్ల 1-2 డిగ్రీస్ కొంచెం తగ్గే ఛాన్స్ ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ ఇంక్రీజ్ అవుతాయి. అంటే లాస్ట్ ఇయర్తో పోలిసి ఎట్లా ఉన్నాయి సార్ ఈసారి? అంటే వాతావరణ శాఖ ద్వారా ఎట్లాంటి సమాచారం అవుతుంది, ఎట్లా ఉండబోతుంది ఈ ఇయర్ కూడా? అంటే లాస్ట్ ఇయర్తో పోలిస్తే అంటే లాస్ట్ ఇయర్ కూడా ఈ సమయానికి ఇలాగే 39 నుంచి 40 డిగ్రీస్ వరకు రికార్డ్ అయ్యాయి. సో ఇప్పుడు కూడా టెంపరేచర్స్ అనేది గ్రాడ్యువల్గా రైజ్ అవుతుంది కాబట్టి లాస్ట్ ఇయర్తో సమానంగానే ఇప్పుడు కూడా ఇంక్రీజ్ అవుతున్నాయి. కెమెరామెన్ రవిచరణ్తో బాలకుమార్, NTV, నిజామాబాద్.